ఈరోజు మనం కొత్తిమీర రైస్ని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామండి. అంటే కర్రీస్ ఇష్టం లేని పిల్లలకి ఈ విధంగా కూడా చేసి పెట్టచ్చండి. కొత్తిమీరని క్లీన్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా కాకుండా నీట్గా మెత్తగా ఉండాలండి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న కొత్తిమీరను పక్కకు పెట్టుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్, పోపు గింజలు, గ్రౌండ్ నట్, టర్మరిక్ పౌడర్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత మన ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలో ఇవన్నీ వేయాలండి. వేసి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా కాగనియాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర యొక్క పేస్ట్ ఉంటుంది కదండి, అదే ఆయిల్లో వేసి బాయిల్ చేయాలండి. మరి హెవీగా బాయిల్ చేయకూడదు. హెవీగా బాయిల్ చేస్తే ఏమవుతుందంటే ఆ యొక్క కొత్తిమీర యొక్క ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి సింపుల్ 1 or 2 minutes బాయిల్ చేసుకొని దాంట్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకున్న దాంట్లో సాల్ట్ యాడ్ చేశానండి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం 2 minutes వరకు చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కళాయిను పక్కా పెట్టుకొని మనం రైస్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఈ యొక్క మనం పోపుకి చేసుకున్నది మొత్తం కూడా ఆ రైస్కి పట్టించాలండి. ఈ విధంగా పట్టించి స్పూన్తో పైకి కిందకి, ఎందుకంటే బై హ్యాండ్తో మనం టచ్ చేయటం వల్ల ఏంటంటే కాలుతుంది హ్యాండ్. అంతే ఫస్ట్ స్పూన్తో పైకి కిందికి అప్ అయిన తర్వాత కొన్ని కూల్గా అయిన తర్వాత మన హ్యాండ్ పెట్టి మంచిగా నీట్గా ఆ యొక్క రైస్ అనేది ముద్దలు లేకుండా చితిపేసి నీట్గా ఆ యొక్క రైస్ కలిపేసేయాలండి. ఆ యొక్క పోపు చేసుకున్న పేస్ట్ మొత్తం మంచిగా పట్టేటట్టుగా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్తో ఇలా ఈ విధంగా పిల్లలు చేస్తే మనం అన్నం తిన్న పిల్లలు కూడా మంచిగా తింటారండి. అప్పుడప్పుడు మనం డైలీగా కాకుండా వీక్లీ 1 time కూడా ఇట్లా చేసి చిన్నపిల్లలు తినేస్తారండి. అంటే కొత్తిమీర అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే తినరు కాబట్టి ఈ విధంగా కూడా గ్రైండ్ చేసి పెట్టచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము లెమన్స్, మనకు రుచికి సరిపడంత లెమన్స్, మనం ఎంతైతే పులుపు తింటామో ఆ యొక్క పులుపు తగ్గట్టుగా మన రైస్ తగ్గట్టుగా కూడా ఆ యొక్క లెమన్ని ఆ రైస్లోని పిండాలండి. అంటే ఫ్రెష్ లెమన్స్ అయితే బాగా రసం వస్తుందండి. కొద్దిగా 1 or 2 days అయింది కాబట్టి రసం కొద్దిగా రావట్లేదు, గట్టిగా హార్డ్గా ఫ్రై చేయాల్సి వస్తుంది అక్కడ. ఈ విధంగా మనకు రుచికి సరిపడినంత మరి రసాన్ని పెట్టేసి పైకి కిందికి పెట్టేసిన తర్వాత మనకి సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు పెట్టేసుకుని ఆ యొక్క రైస్లో ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ యొక్క రైస్ని కొద్దిగా అదమాలండి. ఇట్లా అదమటం వల్ల ఏమవుతుందంటే అండి ఆ రసం అనేది కూడా బాటం బాగా